గురువుగారు అయితే మీరు రివీల్ చేసేసారు ఎవరు గెలుస్తారు అని చెప్పి మీ ఆస్ట్రాలజీ ప్రకారం. అవునమ్మా. ప్లస్ ఇంకోటేంటంటే ఏపీలో కొన్ని హాట్ సీట్స్ ఉన్నాయనే చెప్పాలి. అందులో ఎవరు గెలుస్తారు అని చెప్పి చాలా హ్మ్. క్యూరియస్‌గా అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అందులో వచ్చేటప్పటికి హ్మ్. కడప పార్లమెంట్ సీట్ మనం చూస్తే హ్మ్. షర్మిల గారు పోటీ చేశారు. అవును. అటువైపు వైఎస్ఆర్‌సీపీ నుంచి అవినాష్ రెడ్డి గారు పోటీ చేశారు. వాళ్ళిద్దరిలో టఫ్ ఫైట్ నడిచింది అనైతే అందరికీ తెలిసిన విషయమే. అక్కడ ఎవరు గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉందంటారు? వైఎస్ అవినాష్ రెడ్డి గారు గెలుస్తారు. అవునా? వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఓకే. గెలుస్తారు అక్కడ. సో, మీరు పార్లమెంటు సీట్లు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, మన హ్మ్. ప్రేక్షకులకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 25 పార్లమెంటు హ్మ్. సీట్ల గురించి మనం డీటెయిల్డ్‌గా హ్మ్. వివరించే ప్రయత్నం చేద్దాం. ఓకే గురువుగారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 25 పార్లమెంటు సీట్లలో అత్యధికమైన సీట్లు కూటమి సాధించబోతుందని చెప్పుకోవచ్చు. ఓకే. మీరు గమనించినట్లయితే ఈ కూటమిలో భాగంగా హ్మ్. జనసేన పార్టీ 2 సీట్లలో పోటీ చేస్తుంది. అవును. ఈ 2 సీట్లు గనుక తీసుకుంటే ఒకటి కాకినాడ, మచిలీపట్నం. హ్మ్. అద్భుతమైన విషయము, ఆశ్చర్యకరమైన విషయము, అది మనం ఎలా తీసుకున్నప్పటికీ కూడా హ్మ్. జనసేన పార్టీ ఈ పోటీ చేసిన 2 సీట్లలోనే గెలిచేస్తుంది. గెలుస్తుంది. ఓకే. ఇక్కడ మీరు గమనించండి, కాకినాడలో ఉదయ్ శ్రీనివాస్ గారు గెలుస్తున్నారు అవును. జనసేన పార్టీ నుంచి. హ్మ్. మచిలీపట్నం నుంచి బాలశౌరి గారు జనసేన పార్టీ నుంచి గెలుస్తున్నారు. ఈ 2 అయిపోయిన తర్వాత కూటమిలో ఉన్నటువంటి మరో పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ. వీరు 6 సీట్లలో పోటీ చేశారు అవును. నాకున్న అవగాహన హ్మ్. ప్రకారం. సో, ఈ 6 సీట్లలో అత్యధికంగా 4 సీట్లు వీరు గెలుస్తున్నారు. ఓకే. ఈ 4 సీట్లు ఏందంటే రాజంపేట, మీరు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, కిరణ్ ఎక్స్ కుమార్ సీఎం రెడ్డి గారు, గారు. అవును. వారు గెలుస్తున్నారు. నరసాపురం నుంచి శ్రీనివాస్ వర్మ గారు గెలుస్తున్నారు. హ్మ్. రాజమండ్రి నుంచి పురంధేశ్వర్ గారు గెలుస్తున్నారు. అనకాపల్లి నుంచి సీఎం రమేష్ గారు గెలుస్తున్నారు. ఈ 4 గనుక తీసుకున్నట్లయితే కన్ఫర్మ్‌గా చెప్పుకోవచ్చు. అంటే రాజంపేట, నరసాపురం, రాజమండ్రి, అనకాపల్లి ఈ 4 సీట్లలో బీజేపీ పార్టీ వన్ సైడ్‌గా విన్ అనేది ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఓకే. మరి టీడీపీ టీడీపీ. గెలిచేటువంటి 13 సీట్లు ఏంటి హ్మ్. అనే అంశం గనక తీసుకున్నట్లయితే వరుసగా కర్నూలు. ఈ కర్నూలు నుంచి నాగరాజు గారు పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి, వారు గెలుస్తున్నారు. అనంతపురం నుంచి లక్ష్మీనారాయణ గారు గెలుస్తున్నారు. హిందూపురం నుంచి బీకే పార్థసారథి గారు, హ్మ్. వెల్ నోన్ పర్సనాలిటీ, వారు గెలుస్తున్నారు. చిత్తూరు నుంచి ప్రసాదరావు గారు గెలుస్తున్నారు. నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తున్నారు. ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు గెలుస్తున్నారు. బాపట్ల నుంచి కృష్ణప్రసాద్ గారు గెలుస్తున్నారు. నరసరావుపేట నుంచి లావు కృష్ణదేవరాయలు గారు శ్రీకృష్ణ దేవరాయ. గెలుస్తున్నారు. గుంటూరు నుంచి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు గెలుస్తున్నారు. విజయవాడ నుంచి కేసినేని చిన్ని గారు గెలుస్తున్నారు. అమలాపురం నుంచి గంటి హరీష్ గారు గెలుస్తున్నారు. వైజాగ్ నుంచి బాలకృష్ణ గారి అల్లుడు శ్రీ భరత్ గారు గెలుస్తున్నారు. ఓకే. శ్రీకాకుళం నుంచి ఎర్రనాయుడు గారి కుమారుడు కింజరపు రామ్మోహన్ నాయుడు గారు గెలవడం ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో రాబోయేటువంటి ఎన్నికల ఫలితాల్లో టీడీపీ మరియు కూటమి ఒక ప్రభంజనం అనేది చేయబోతుందని చెప్పుకోవచ్చు. ఓకే. అదండి. ఇకపోతే మిగిలినటువంటి 13 ప్లస్ 2 ప్లస్ 4 కనుక తీసుకుంటే మొత్తం 19 సీట్లలో కూటమి సాధించబోతుంది. అందున 13 సీట్లు తెలుగుదేశం పార్టీ, 4 సీట్లలో భారతీయ జనతా భారతీయ పార్టీ, జనతా పార్టీ. 2 సీట్లలో పోటీ చేసిన జనసేన. 2 చోట్ల ఇది నిజంగా జనసేన. హ్యాట్రికే కదా! హ్మ్. పోటీ చేసిన 2 2 చోట్లే సీట్లలోనూ పోటీ చేసిన గెలుస్తుందంటే 2 చోట్ల అదొక గెలుస్తుంది. మైల్‌స్టోన్‌గా మిగిలిపోతుంది హ్మ్. జనసేన హిస్టరీలో. అవును. సో, ఈ విధంగా మొత్తం కలిపి 19 సీట్లలో కూటమి విజయం సాధించబోతుంది. ఇక ఓకే. మిగిలిన 6 సీట్లలో వైఎస్ఆర్‌సీపీ పార్టీ విజయాన్ని సాధించబోతున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఓకే. వీటిలో మొదటగా నంద్యాల నుంచి బ్రహ్మానంద రెడ్డి గారు, కడప హ్మ్. నుంచి అవినాష్ రెడ్డి గారు, తిరుపతి నుంచి గురుమూర్తి గారు, ఏలూరు నుంచి కారుమూరి సునీల్ గారు, విజయనగరం నుంచి బెల్లిన చంద్రశేఖర్ గారు, అరకు నుంచి తనుజా నాయుడు గారు గెలుస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ 6 స్థానాల్లో అంటే వైఎస్ఆర్‌సీపీ పార్టీ గెలిచేటువంటి స్థానాలు కనుక తీసుకున్నట్లయితే నంద్యాల, కడప, తిరుపతి, ఏలూరు, విజయనగరం, అరకు ఈ 6 స్థానాల్లో వైఎస్ఆర్‌సీపీ వైఎస్ఆర్‌సీపీ. పార్టీ తన ఎంపీలని గెలిపించుకోబోతుందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే గురుగారు.